బిగ్ బాస్ లో కొత్త కింగ్డమ్ పంచు డైలాగులతో కింగ్డమ్ అదుర్స్. బర్నీపై దివ్య చూపించింది ప్రేమ పగ. రీతులో అన్ఫేర్ ని అరికెట్టిన తనుజ నిజాయితీ వైపు మాత్రమే నిలుతుంది. నిఖిల్ తన ఆట మొదలెట్టాడు. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సేపులు గట్టిగా కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే రాత్రి మంగళవారం జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ విషయాలు మాట్లాడుకుంటే బిగ్ బాస్ లో కొత్త కింగ్డమ్ స్టార్ట్ అయిందండి. అది యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోని అడావిడి అంతా చూసిన తర్వాత ఏంటంటే ఇంట్లో వాళ్ళు వస్తారని అందరూ తెగ ఫీల్ అయ్యారు. యాక్చువల్గా రీతు అయితే మా అమ్మ వస్తుంది, ఇల్లు నీట్ గా ఉంటుందని, తనుజ కూడా మా ఇంట్లో వాళ్ళు వస్తారండి, ఇది ఒక ఫ్యామిలీ వీక్ అని అందరూ అనుకున్నారు. నిజానికి ఆ విధంగా కనిపించిందేమో వాళ్ళకి. లోపల బయటకు వచ్చినప్పటికి చూసినప్పటికీ బిగ్ బాస్ కింగ్డమ్ అని చూశారు. చూసిన వెంటనే అప్పుడు అర్థమైంది ఇదేంటి బిగ్ బాస్ కింగ్డమ్ అంటే ఇక్కడ కొత్త కింగ్డమ్ ప్రారంభమైంది అని. అయితే లోపల నుండి లెటర్ కూడా వచ్చింది, బిగ్ బాస్ పంపించాడు. ఇందులో ఏంటంటే బిగ్ బాస్ కింగ్డమ్ లో కళ్యాణ్ కొత్త రాజు కింగ్డమ్ కి, రీతుని దివ్య రాణులు. ఈ ముగ్గురికి ఏంటంటే నలుగురు కమాండర్లని ఎన్నుకునే అధికారం వాళ్ళకు ఉంది. అదే విధంగా మిగిలిన ఎన్నుకోకపోయిన వాళ్ళు మిగిలిన నలుగురు ప్రజలుగా ఉంటారు. ఈ ప్రజలు అందరికీ పనులు చేయాలి, కమాండర్లు పని చేయించాలి. మరి ఈ రాజు రాణిలు ఏ పని చేయక్కర్లేదు, ఇంట్లో ఉన్న అన్ని సౌలభ్యాలు వాళ్ళు పొందుతారు కూడా. వాళ్ళు తినే ఆహారం వేరు, మధ్యలో కమాండర్లు తినే ఆహారం వేరు, ప్రజలు తినే ఆహారం వేరు. కమాండర్లు ఒక చోట పడుకోవాలి, అక్కడ హౌస్ లోని మన రాజు రాణులు పడుకోవాలి, బయట డెన్ లోని ప్రజలు పడుకోవాలి. ఈ విధంగా ఏంటంటే ఒక కొత్త టాస్క్ మొదలైంది. ఈ టాస్క్ లో వచ్చేసి ప్రజలు వాళ్ళ పనులు చేయాలని ఎవరి బాధ్యతలు వారికి అప్పచెప్పారు. అయితే ఇది ఆద్యంతం యాక్షన్ ఓరియంటెడ్ కాకపోయినప్పటికీ పంచు డైలాగులతో చాలా చక్కగా నడిచింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోని ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పారు. అంటే ఏంటంటే ప్రజల రక్షణ నిఖిల్ కని, అందరికీ ఆహారం బాగోగులు చూసుకునే బాధ్యత తనూజకి, అంటే ఈ తనూజకి సహకారంగా సంజన ఉంటారు. అదేవిధంగా స్టోర్ రూమ్ లోనే వచ్చేసి పవన్, అంటే స్టోర్ రూమ్ లో ఏవైనా వస్తే ఆ పవన్ వాటిని తీసుకొని వచ్చి చదవడం అనేది బిగ్ బాస్ పంపించేవి. అదేవిధంగా ఇలా ఈ నలుగురు ఎవరు అంటే నలుగురు కూడాను బిగ్ బాస్ కింగ్డమ్ లో నిఖిల్ పవన్ వచ్చేసి మగవాళ్ళ కోటా నుండి, ఆడవాళ్ళ కోటా నుండి తనూజ సంజన అని నలుగురు కమాండర్లుగా ఎన్నుకొనబడ్డారన్నమాట. ఈ మిగిలిన నలుగురు బర్నీని, సుమన్, గౌరవ్, ఎమాన్యుల్, ఈ నలుగురు ప్రజలు. సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా నలుగురు కింగ్డమ్లు, నలుగురు కమాండర్లు, నలుగురు ప్రజలు, రాజు, ఇద్దరు రాణులు, మొత్తం 11 మంది అయ్యారు. అయితే ఇక్కడ వీళ్ళు వాళ్ళ వేషాధారంతో వాళ్ళు వచ్చే రీతి నడవడత, మాటలు, పంచు డైలాగులు అసలు అదిరిపోయాడు. అంటే ఇందులో యాక్షన్ ఓరియంటెడ్ తక్కువ ఉన్నప్పటికీ ఈ కింగ్డమ్లో వాళ్ళు రీతు ఆడే ప్రతి మాట చాలా చక్కగా ఉంది. అదేవిధంగా దివ్య ఎస్పెషల్లీ పంచుల మీద పంచులు పీల్చింది. కళ్యాణ్ కామ్గా ఉన్నాడని అనుకోవాలి. కళ్యాణ్ అయితే ఇందులో పెద్దగా కనిపించలేదు, తను మాత్రం ప్రేక్షక పాత్ర వహించాడు. ఇటు రీతు వేసిన జోకులకు కానీ, దివ్య వేసిన జోకులకు కానీ తను నవ్వడమే తన పని అయింది. అదేవిధంగా ఎమాన్యుల్ తను ప్రజలుగా ఓవర్ యాక్షన్ చేయడం, అంటే ఓవర్ యాక్షన్ అంటే మనకు ఆకట్టుకునేదానికి ఓవర్ యాక్షన్, ఇంకో ఓవర్ యాక్షన్ అని కాదు, నెగిటివ్ ఓవర్ యాక్షన్ కాదు, పాజిటివ్ ఓవర్ యాక్షన్. ప్రజలుగా మేడం అదే రాణి గారు, రాజేవారు అనే ఓవర్ యాక్షన్ మనకు ఆకట్టుకుంది. ఇక బర్నీ గారు వచ్చేసి ఇంకా వంగలేదు అంటే ఆయన ఆల్రెడీ వంగినప్పటికీ 4 సార్లు వెళ్ళి వచ్చారండి, ఇంకా వంగలేరండి అని చెప్తూ బర్నీ గారి పైన వేసే పంచు డైలాగులు, ఇలా ప్రతి ఒక్కరి మీద అండి ఆన్ ది స్పాట్ సమయస్ఫూర్తి అనేది. దివ్యకి మాత్రం సమయస్ఫూర్తి ఎక్కువ, టపా 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 పంచెస్ పీలుస్తుంది. ఇది సుమన్ శెట్టి గారికి కానీ, ఎమాన్యుల్కి కానీ ధీటుగా పంచులు పీలుస్తుంది. మొత్తానికి స్టార్టింగ్ ఎండింగ్ వరకు నో డౌట్ పంచు డైలాగులతో హాస్యాన్ని పంచిపెట్టిన బిగ్ బాస్ కింగ్డమ్ అని చెప్పుకోవచ్చు. ఇక దివ్య బర్నీపై ఏంటంటే, బర్నీ వచ్చేసి బర్నీ ప్రజ కాబట్టి దివ్య ఏం చేసిందంటే, నాకు తలనొప్పిగా ఉంది, నా తల పట్టుకోవాల్సింది, నా తల మసాజ్ చేయాలి అని చెప్పేసి కమాండర్ డెమాన్ పవన్కి అప్పచెప్పారు. ఎవరు తల మసాజ్ చేయాలంట? బర్నీ గారు వచ్చి తల మసాజ్ చేయాలంట. ఎవరికి? దివ్యకి. సో ఈ విషయంలో పవన్ నవ్వకుండా చాలా సీరియస్గా చెప్పాడు, నవ్వును చాలా ఆపుకున్నాడు. అది చాలా చక్కగా కనిపిస్తుంది. కానీ ఈ విషయం చెప్పేటప్పుడు మాత్రం దివ్య రాణి గారికి తలనొప్పి వేస్తుంది, మీరు తల మసాజ్ చేయాలి అనేటప్పుడు బర్నీ గారు నవ్వు ఆపుకోలేక తన టవల్ నోట్లో పెట్టుకునే విధానం అది చూశాక మనకు కూడా నవ్వు ఆగపడు. ఇవన్నీ ఏంటంటే చాలా ఆరోగ్యవంతంగా ఆహ్లాదకరంగా జరిగింది. తర్వాత నా నడుము నొప్పి వస్తుంది కాబట్టి నా నడుముకి సపోర్ట్ కావాలి, సుమన్ గారు మీరు రావాలంటే సుమన్ నడుముకి సపోర్ట్ ఇవ్వడం, ఆ సుమన్ గారు అటు తిరిగి నడుముకి సపోర్ట్ ఇవ్వడం, బర్నీ గారు సుమన్ గారిని కౌగిలించుకొని తలకి మసాజ్ చేయించడం. ఈ టాస్క్లు ఏంటంటే
కామెడీ కంటే ఇక్కడ ఏంటంటే ఆమె యొక్క కొంతమంది అనొచ్చు దివ్య తన తలబీరుస్తాను చూపించుకుంది అనొచ్చు, కానీ అక్కడ తలబీరుస్తాను ఏం కాదండి. దివ్య ఒక విధంగా చెప్పాలంటే బర్నీపై చూపించింది పగ అన్నట్టు కనిపిస్తుంది, కానీ పగ కాదు, ప్రేమే. బర్నీపై ఉండే ప్రేమ ఒక అన్నయ్యపై చెల్లి అలిగినప్పుడు చేసే విధానమే అక్కడ కనిపిస్తుంది. అంటే మనం పాజిటివ్ యాటిట్యూడ్ చూస్తే అంత పాజిటివ్ కనిపిస్తుంది. నెగిటివ్గా మనం చెప్పాలనుకుంటే నెగిటివ్ ఎత్తుక్కోవచ్చు. దాన్ని బర్నీ గారే నెగిటివ్గా తీసుకుని ఒకసారి అన్న బర్నీ గారు అన్నారు, పగ తీర్చుకున్నావు రా నా మీద, సరే హ్యాపీగా నిద్రపోతాను అన్నారు. సరే మీ మీద నాకు ఉండే చనువుకు నేను అలా చేశాను, దాన్ని మీరు ఇంత తీసుకోవద్దు, మిగతా వాళ్ళకి అలా చెప్పలేను కదా అనే దివ్య అంది. అది వాస్తవమే. కాకపోతే మనకు మాత్రం సుమను మధ్యలో నిల్చునే విధానం, ఆయన తలపట్టే విధానం, ఆమె వెనక కూర్చునే విధానం, ఇదంతా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసింది. సో ఆ విధంగా దివ్య బర్నీపై చూపించేది ప్రేమ పగ అనే 2 మాటల్లోని ప్రేమే కనిపిస్తుంది కానీ పగ అయితే కనిపించట్లేదు. సో ప్రేమతో కూడిన సరదా అయిన పగ అనుకోవచ్చు. ఇక రీతులో సంచాలకత్వం వచ్చింది. అంటే మొత్తం ఇక్కడ ఏమైందంటే అండి, ఈ నలుగురు అయిపోయిన తర్వాత కమాండర్లు ప్రజలుగా మారిపోవచ్చు, ప్రజలు కమాండర్లు అవ్వచ్చు గెలిచి. సో మొత్తానికి ఇలా టాస్కులు కూడా పెట్టారు. ఆఖరికి వచ్చేసి రాజు రాణులు కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. చివరికి రాజు రాణులు కూడా వీళ్ళు కూడా అయ్యే ఇది కూడా వస్తుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అనేది రాజు రాణులకి కొంచెం ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, మిగతా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ లేదు. బట్ దానికోసం వీళ్ళు ఫైట్ చేసి ఇమ్యూనిటీ పవర్ని సంపాదించుకోవాలి. ఇది మాట. అంటే ఈ వారం నామినేషన్ నుండి బయటపడతారు, ఇన్ ద సేమ్ టైం కెప్టెన్ అవుతారు అనమాట. సో ఈ టాస్క్ ఇది. సో ఇది కెప్టెన్ కంటెండెన్సీ టాస్కే అని అనుకోవచ్చు అంటే కెప్టెన్ కంటెండెన్సీ టాస్కే అది చెప్పడం కూడా జరిగింది బిగ్ బాస్. అయితే ఈ టాస్క్లో వచ్చేసి మొట్టమొదటిగా బాస్కెట్లు వెనక బ్యాగులా వేసుకోవాలి. ఇప్పుడు చూసారా మనకి అస్సాంలో వచ్చి టీ వేసుకుంటారు ఇలాగా, ఆ విధంగా ఉంటుంది మాట. వెనక్కి తేయాకు వేసుకుంటారు. ఆ విధంగా బాస్కెట్లు వెనక్కి పెట్టుకుంటారు. బాల్స్ ఉంటాయి, ఆ బాస్కెట్లో బాల్స్ వేయాలి. ఎవరు బాస్కెట్లో తక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు విన్ అవుతారు, వాళ్ళేమో ఆట నుండి పక్కకి వెళ్ళిపోతారు, వాళ్ళు సేఫ్ మాట, మిగతా వాళ్ళు ఆడాలి. అలాగే ఈ ఆట మాట. సో ఈ ఆటలో వచ్చేసి రీతు వచ్చేసి సంచాలకురాలుగా నిల్చుంది. ఈ ఆటలో రీతు సంచాలకురాలుగా బాధ్యత వహించింది. ఈ సంచాలకురాలుగా బాధ్యత వహించినప్పుడు ఈ రీతు వచ్చేసి ఎవరెవరు బాస్కెట్లో ఎవరు బాల్ వేస్తున్నారు అంటే అక్కడ బ్లూ లైన్ ఉంటుంది. ఆ బ్లూ లైన్ లోపలే ఆట అంతా జరగాలి. ఒకసారి క్రాస్ చేసాడు డెమాన్ నువ్వు క్రాస్ చేయకూడదు, ఇది నీకు మొదటి వార్నింగ్ అంది. తర్వాత ఇంకోసారి డెమాన్ పడిపోయాడు తనూజ టచ్ అవ్వడం వల్ల. నువ్వు దగ్గరకు రావడం వల్ల పడిపోయాడంటే అవుట్ ఆఫ్ బార్డర్ అయితే ఇది నీకు ఇంకో వార్నింగ్ అన్నారు, పడిపోయిందండి. సో తనూజ ఏం చేసిందంటే ఇది ఫస్ట్ వార్నింగ్ కాదు సెకండ్ వార్నింగ్ అని చెప్పేసాను. ఆ తర్వాత నిఖిల్ కూడా దాటాడు. నిఖిల్ దాటిన వెంటనే నిఖిల్ కూడా ఏదో వార్నింగ్ ఇచ్చింది. రెండోసారి నిఖిల్ దాటిన వెంటనే ఎలిమినేట్ చేసింది. ఈ విషయానికి వచ్చేసి నిఖిల్ ఎలిమినేట్ అయ్యాడు, తనూజ కాదు. కానీ తనూజ ఇనిషియేట్ తీసుకుని నిఖిల్ ఎందుకు ఎలిమినేట్ చేసావు? 2 సార్లు బార్డర్ బయటికి వెళ్ళిపోతే పవన్ ని నువ్వు సేవ్ చేసావు. ఫస్ట్ ఛాన్స్ అని 2 సార్లు ఇచ్చావు. ఫస్ట్ ఛాన్స్ మరి నిఖిల్ ఎందుకు? నిఖిల్ అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాడు. నిఖిల్ కూడా ఛాన్స్ ఇవ్వాలని నిఖిల్ బయటికి వెళ్ళిపోకుండా మళ్ళీ నిఖిల్ లోపలికి వచ్చేంత వరకు, మళ్ళీ ఆట నలుగురిలో ప్రారంభమయ్యేంత వరకు తనుజ రీతును వారించింది. రీతులో అన్ఫేర్ని అరికట్టింది అనుకోవచ్చు. నిజమండి. ఆ తర్వాత అంతేకాదు, ఇంకా ఆడుతున్నప్పుడు ఆటల్లో కూడాను మళ్ళీ ఎక్కడో దగ్గర మళ్ళీ ఈ డెమాన్ పవన్కి రీతు ఫెయిర్ చేస్తూ తన సంచాలకత్వంలో అట్ర ఫ్లాప్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీతు తన సంచాలకత్వం మీద ఈ వారం నాగార్జున గారు క్లాస్ అయితే వేసుకుంటారు. నాకైతే నచ్చలేదు, చూసిన వాళ్ళు కూడా అదే అంటారు. ఎందుకంటే ఇది నువ్వు అవుట్ అన్నారు. నిఖిల్కి వచ్చేసి నువ్వు సేవ్ అయ్యావు అని చెప్పండి. ఎందుకు? నీలో తక్కువ బాల్స్ ఉన్నాయి, సేవ్ అయ్యావు అని చెప్పి. తర్వాత వచ్చినప్పటికీ డిస్కషన్లో వచ్చినప్పటికీ బిగ్ బాస్ అడిగేటప్పటికి తనుజ నువ్వు గెలిచావు అని చెప్పింది. అరే నువ్వు నాకు కదా సేవ్ అయ్యావని చెప్పావు, రీతు ఫెయిర్గా ఉండు అన్నాడు నిఖిల్. లేదు నువ్వు 2 సార్లు బార్డర్ దాటావు కాబట్టి నేను తనుజ గెలిపించాను అంటే ఇక్కడ తనుజ వాదించిందని చెప్పేసి తనుజ గెలిపించింది. నిజానికి తనుజ నాకే గెలిపేవాళ్ళని అడగలేదు, తనుజ వాదించింది. అక్కడ అన్ఫేర్ జరగకుండా అరికట్టింది కాబట్టి మళ్ళీ ఇంకోటి తనుజ గెలిపించింది. సో ఈ విధంగా ఏంటంటే ఎందుకు మైండ్ సెట్ను అటు ఇంతకుముందు క్లాస్ స్పీకర్ సంచాలకురాలుగా ఫెయిల్ అయిందని మళ్ళీ ఇప్పుడు దిమాన్ మీద ఫేవర్ చూపిస్తూ మళ్ళీ ఫెయిల్ అయింది. ఈసారి ఇంకా ఎక్కువ క్లియర్ కనిపిస్తుంది అన్నమాట తన ఫెయిల్యూర్ అనేది. సో దీంట్లో ఏంటంటే బర్నీ గారు కూడా ఎటువంటి జోక్యం చేసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారు, మంచి పని చేశారు. అది అలా ఆయన ఉంటే బెస్ట్. ఇక ఎమాన్యుల్ వీళ్ళు కూడా అంటే ప్రజల్లాగా ఊరుకున్నారు కానీ ఎవరు వారించలేదు. కానీ తర్వాత వచ్చేసి ఆఖరికి సంజన మిగిలితే సంజన అవుట్ అవ్వాలి. కానీ సంజన నువ్వు ఒక ప్రజల్లో ఒకరిని ఎంచుకొని నువ్వు ఒక టాస్క్ ఆడాలండి. ఆ టాస్క్ ఏంటి? బాక్స్ మీద బాక్స్ పెట్టి ఒక టవర్ తయారు చేయాలి. సో ఆ టవర్ ఎవరిదే ఎక్కువ ఎత్తు టవర్ వస్తే వాళ్ళు గెలిచినట్టు. సంజన బాగా ఆలోచించింది. పొట్టిగా ఉన్నాడు మన సుమన్ కాబట్టి సుమన్తో నేను ఆట ఆడితే బాగుంటుంది. ఎందుకంటే సుమన్ కొంతవరకు టవర్ చేయగలడు, నేను అంతకన్నా ఎక్కువ టవర్ చేయగలను ఉద్దేశంతో సుమన్ ఎంచుకుంది. సుమన్తో ఆడేటప్పుడు కానీ సుమన్ పొట్టోడు కానీ గట్టోడు అని అన్నట్టు
సుమన్ మాత్రం టవర్ నిర్మించాడండి, తనతో ఈక్వల్గా నిర్మించాడు. ఈక్వల్గా నిర్మించినప్పుడు కళ్యాణ్ వచ్చేసి అక్కడ టవర్లో రెండు సమానంగా ఉన్నాయి కానీ వంకరగా ఉంది కాబట్టి సుమన్ ఫెయిల్ చేస్తున్నాను, కరెక్ట్గా ఉంది కాబట్టి సంజనాన్ని హిట్ చేస్తున్నాను అన్నాడు. కానీ ఈ విషయంలో మాత్రం మిగతా వాళ్ళు ఎవరు కూడా సరిగా ఒప్పుకోలేదు. కళ్యాణ్ ఇది అన్ఫేర్, అతను బాగానే చేశాడు, ముందు వేసాడు అని చెప్తూ ఓకే వాళ్ళదైన వాళ్ళ సైడ్లో సుమన్ గారికి సపోర్ట్ చేశారు. అయితే అక్కడ కూడాను మొత్తానికి రీతు నిఖిల్ని అవాయిడ్ చేసినప్పటికీ, డెమాన్ని కాపాడుతున్నప్పటికీ అక్కడ కూడా అడ్డుపడింది తనుజ. ఇక్కడ సుమన్ శెట్టి విషయంలో కూడాను కళ్యాణ్ రాజుతో తలపడకూడదు, అయినప్పటికీ గేమే అన్నట్టు కమాండర్ గా ఉన్న ఈ తనుజ రాజుతో వారించింది. ఏంటంటే సుమన్ గెలిచాడు అన్నట్టు, సుమన్కి ఎంకరేజ్ చేసింది. అదే విధంగా సంజన విషయంలో అన్ఫేర్ జరిగినప్పుడు బాల్స్ వేసేటప్పుడు కానీ మిగతా విషయం ఏ విషయంలో కానీ టోటల్గా ఇది అది అని కాదు. కానీ ఈ నిన్నటి ఎపిసోడ్ మాత్రం చూస్తే మాత్రం ఇప్పుడు అంటే తన వాయిస్, తనుజ ఆమె వాయిస్ ఇప్పుడు కరెక్ట్గా వస్తుందండి. నిజానికి కంప్లీట్గా నిజాయితీ వైపే ఆమె నిల్చుంది. ఈ ఎపిసోడ్ మాత్రం నిజాయితీ వైపే నిల్చుంది, నిజాయితీ వైపు మాట్లాడింది. మన రీతులో ఉన్న అన్ఫేర్నే కాదు, కళ్యాణ్ను కూడాను వారించి, తన ఫ్రెండే కళ్యాణ్ అయినప్పటికీ కళ్యాణ్ కూడా ఎదిరించినట్టు మాట్లాడింది. మన కొంతవరకు మన ఎపిసోడ్లో మరి కొంత లైవ్ లో చూడొచ్చు. కాకపోతే అంటే చూసాము. అయితే నిజానికి ఆ విధంగా తనుజ మాత్రం నిజాయితీ వైపే నిల్చుందండి. మొత్తం కంప్లీట్ 100% నిజాయితీ వైపే తనుజ నిల్చుంది. ఇక నిఖిల్ తన ఆట మొదలెట్టాడండి. నిఖిల్ ఎంతవరకు ఏంటంటే కాముగా కూర్చున్నాడు, తనకి ప్రారంభం అవ్వలేదు, ఆట ప్రారంభం అవ్వలేదు అన్నారు. కానీ నిన్న మాత్రం ఇనిషియేట్ తీసుకున్నాడు, తను పోరాడాడు. నిజంగా ఏంటంటే తను డిమాండ్ పవన్ తో పోరాడాడు, అదే విధంగా సంజనతో పోరాడాడు. అయితే ఏంటంటే తన పోరాటంకి వీళ్ళు సరిఉజ్జి కాదు అనిపిస్తుంది. ఎందుకంటే తనకుండే ఫిజిక్ గానీ, తనకున్న హైట్ గానీ, ఏదైనా ఏ విషయం తీసుకున్నా, కండలు ఇవి తీసుకున్నా, తను ఫిజికల్ టాస్క్ లోని అందరికన్నా హైయెస్ట్ లోనే కనిపిస్తున్నాడు. ఈవెన్ డిమాండ్ పవన్ కన్నా కూడా ఒక చిన్న పర్సంటేజ్ చిన్న హైప్ లో కనిపిస్తున్నాడు నిఖిల్. సో అయినప్పటికీ తన ఆట మొదలైంది. ఇంకా ఈ ఆట తను ఇంకా కొనసాగితే ఇంకే విధంగా తీసుకెళ్తాడో, మన కళ్యాణ్ కోరుకున్నట్లు పీక్ స్టేజ్ లో నేను చూడాలి అని కళ్యాణ్ నిన్న నామినేషన్ అన్నాడు. అది అతను నిఖిల్ చూపిస్తాడనే అనిపించిందండి. మొత్తానికి నిఖిల్ తన ఆట ప్రారంభించాడు. ఇదండి ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ కింగ్డమ్ మాత్రం చాలా ఆహ్లాదకరంగా జరిగింది. ఇందులో ఎటువంటి కాంట్రవర్సీ లేవు. ఎటు వచ్చి ఏంటంటే ఒక్క రీతువే తను డిమాండ్ పై చూపించిన పిచ్చి ప్రేమతో అన్ఫేర్ ఆడుతుంది, తనుజ అయితే అరికట్టింది, నో డౌట్. ఇక మిగతా వాళ్ళు కూడా అన్నారు, మనకు కూడా కనిపిస్తుంది, అందరూ ఊరుకున్నారు. మిగతా వాళ్ళు బిగ్ బాస్ వస్తారు, శనివారం సార్ నాగార్జున గారు మాట్లాడతారులే అన్నట్టు విడిచిపెట్టారు. ఏదైనప్పటికీ ఇదండి ఇప్పటి వరకు రాత్రి తొలగా ఎపిసోడ్ విషయం. మరిన్ని కొత్త అప్డేట్స్ తో మళ్ళీ నేను మీ ముందుంటాను. చాలా చప్పగా ఉందని చెప్పుకోవచ్చు ఎపిసోడ్స్. ఈ కామెడీ ఎపిసోడ్స్ పండే కానీ బట్ ఎపిసోడ్స్ లో ఇంకా పెప్ప రాలేదు. ఇప్పుడు అసలైన పెప్ప వస్తుందని ఎదురు చూస్తున్నాము. మరింత ఇన్నోవేటివ్ గేమ్స్ అందులో వస్తే, ఫిజికల్ టాక్స్ వస్తే దాంట్లో కూడా మనం కొత్తగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఈ రోజు రాత్రి ఎపిసోడ్ చాలా చక్కగా ఉంటుంది, మరింత ఆకట్టుకుంటుందని కోరుకుంటూ మళ్ళీ నేను మీకు కలుస్తాను. నమస్తే, మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.